అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశ మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి జైలు నుంచి బయటకు వచ్చిన కవిత చెయ్యి పువ్వు పాటోల తికమక అసలు ఏరే ఉన్నారంటుండ్రు పట్నం వారు ఇంట్లో అడ్రస్ కూడా చెప్పరాదు సారు రైతుల మీదకి చేయలేపిన వ్యవసాయ మంత్రి లోన్ల మాఫీ అడిగితే ఇదేనా మీ పద్ధతి రాజముద్ర మార్చిండ్రు ఆఫీసర్లు మాకు తెలియదు అంటున్నారు సర్కార్ వాళ్ళు కరీంనగర్ లో బ్యాంక్ వాళ్ళకే సుక్కలు ఏటీఎం కు వేసిండ్రు తాళాలు అగో నీ పాడికి నువ్వు వచ్చినావు పెద్ద వార్తలు చెప్పినావు మంచిగానే ఉన్నది కానీ 4 దినాలే కనబడక ఇన్నొద్దులు ఎక్కడ పోయినావు అని కోపంగా చూస్తున్నారు కదా నాకు తెలుసు ఈ పిల్ల మంచిగా 4 వద్దులు సెలవు తీసుకున్నది వార్తలు చెప్తలేదు ఏం చెప్తలేదు అని కోపం వచ్చింది కదా కానీ ఏమైందో ఎరికైతే మీరు అట్లా కోపానికి రారు నేను బేస్తవారం సంది వార్తలు చదువుతలే అయాల ఏమైందంటే చూసిండ్రు కదా మా అన్నలను సీఎం సార్ల మనుషులు ఎట్లా చేసిర్రో పానాలు పోయేటి జర్రంతలా బయటపడ్డారు అందుకే అయాల వార్తలు చదవలే మరి తెల్లారన్నా చదవాలి కదంటారా అంత పెద్ద లొల్లైంది సర్కార్లు ఉన్నోళ్లే మా అన్నల పానాలు తీయాలని చూసిండ్రు మరి దీని మీద పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయాలి కదా అందుకే పోలీస్ పెద్ద సారు డీజీపీని కలిసిండ్రు మరి మా అన్నలు వార్తలు రాసినే కదా నేను చదువుతా అందుకే శుక్రవారం కూడా వార్తలు చదవలే ఎట్లనన్నా చేసి శనివారం అన్నా వార్తలు చెప్పాలనుకున్నా గానీ ఏమైందో చూడుండ్రి బేస్తారం నాడు మా అన్నలు ఎమ్మడి పడ్డారు దాని మీద డీజీపీ సారథానికి పోయొచ్చే వరకు ఇగో ఇట్లా కాళ్ళు పెట్టుకొని ఆఫీస్ ముంగట కావాలన్నారు దొరికితే కొట్టేటోళ్ళో చంపేటోళ్ళో మరి ఇక ఇట్లయితే కాదని మా అన్నలు చక్కగా ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ సార్ ఇంటికి పోయిండ్రు Save journalism. Save journalism. Save democracy. Save democracy. Save democracy. Save democracy. रुक जाओ ऑडिशन तेलंगाना जर्नलिस्ट. रुक जाओ. रुक जाओ ऑडिशन जर्नलिस्ट ऑन तेलंगाना. रुक जाओ. శనివారం సంధి రాహుల్ సార్ను కలిసడానికి చూస్తే సారు టైం ఇవ్వలేదట ఇక లాస్ట్కి నిన్న వాళ్ళింటి ముంగట పోయి ఇట్లా లొల్లి చేసిండ్రు రాహుల్ సారు కలుస్తలేరట ఇట్లనన్నా ముచ్చట ఆయన దాకా పోతుందని చేసిండ్రు అది అయిపోయినాక హైదరాబాద్కి వచ్చిండ్రు అందుకే ఇన్నొద్దులకు ఇవాళ వార్తలు చెప్తున్నా మరి ఇగనన్న రేవంత్ సారు అలా అన్నదమ్ములు సక్కడి తవ్వకొస్తారో లేకపోతే మళ్ళా ఇట్లనే మాట్లాడిన వాళ్ళను ఖతం చేసే పనులనే ఉంటారో చూడాలి ఏందో ఏవో పోండ్రి అంతా పరేషాన్ ఉన్నది సరే గాని ఇక మిగిలిన వార్తలు చూద్దాం పారి కొందరుంటారు ఏడ మేము తప్పుల పడతామోనని మొదలు తోక జాడిస్తారు ఏదైనా అయిందనుకోండి ఏహే మాకేం తెలియదు అంతా ఆళ్ళ పనేనని పక్కోళ్ళ మీదకి నూకేస్తారు మేము మంచోళ్ళం పక్కోళ్ళు షెడ్డోళ్ళని ముద్రేస్తారు కానీ ఆళ్ళే మురికిలో కూర్చున్నారనే ముచ్చట యాది పరుస్తారు అటు వాళ్ళు ఇటు వీళ్ళు నడిమిట్లో ఉన్నోళ్ళను బద్నాం చేయాలని చూస్తారు ఇగో ఇంట్లో కూడా అదే అవుతున్నదట ఏందేందో అవుతుందని చెప్పిన ఢిల్లీ మందు కేసులా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది ఢిల్లీలో ఉన్న పెద్ద కోర్టు ఇయాల బెయిల్ ఇచ్చింది మాపటిలి కవిత జైలుకెళ్లి బయటకు వచ్చింది కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది కవితకు బెయిల్ కోసం కారును కమలంలో కలుపుతున్నారని రేవంత్ సారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కారు పార్టీని బీజేపీలో కలుపుతున్నారు కాబట్టే బెయిల్ వచ్చిందని చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది అటు
అటు బీజేపీ వాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా? కాంగ్రెస్ వాళ్ళు బుడ్డ లీడర్లు మాట్లాడితే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండన్ననే మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళు కార్ పార్టీ వాళ్ళు కలిసిపోయిండ్రు. కాంగ్రెస్ వాళ్ళే కవితకు బెయిల్ ఇప్పించిందని బండి సంజయ్ అన్న అంటున్నాడు. వాళ్ళు వీళ్ళని అంటున్నారు, వీళ్ళు వాళ్ళని అంటున్నారు. కానీ వీళ్ళ కథ అదేదో సామెత చెప్పినట్టే ఉన్నదని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఇదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే రాహుల్ గాంధీ మస్తు లొల్లి చేసిండు. మోడీ సార్ మీద గరం అయిండు. అటెనక కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినప్పుడు, సిసోడియా సార్ కు బెయిల్ వచ్చినప్పుడు మస్తు సంబరం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళని కలిసి వచ్చిండ్రు. ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనేటాయనే పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అయిండు. వాళ్ళ కొడుకు రాఘవరెడ్డి కూడా ఇదే కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిండు. మోడీ దానికి పోయి అల్ముకొని ఒంగి ఒంగి దండాలు పెట్టి వచ్చిండు. అంటే మీరు మంచిగానే ఉన్నారు, కానీ ఒకళ్ళ మీద ఒక తీర్లా ఇంకొకళ్ళ మీద ఇంకో తీర్లా మాట్లాడును ఏం పద్ధతి అని పబ్లిక్ అంటున్నారు. అసలు దొంగలు ఆలే కాబట్టి ఎక్కడ వాళ్ళ మీదకి వస్తుందోనని మొదలే సదురుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో చాలా మంది మీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం. అమ్మ బయటికి పోయినప్పుడు సాయమాన్లకు పోయి చక్కెర బుక్కుడు, బెల్లం జేబులేసుకొని బయటికి పోయి ఎవ్వలకు తెలవకుండా తినొచ్చుడు అయితేనే ఉంటాయి. ఇక అమ్మ లడ్డూలు చేసింది అనుకోండి, ఎవ్వలకు తెలవకుండా మాయం చేస్తుంటాం. పుసుక్కున అన్ననో అక్కనో చూసి అమ్మకు చెప్పిండు అనుకో, ఉల్టా వాళ్ళ మీదనే బనాయిస్తాం. అసలు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానని చూస్తున్నారా? ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. ఆ ఇల్లైన ఈ ఇల్లైన కొట్టుకుంటే వీటి కిందున్న అసలు సర్కారు భూమి బయటపడ్డదట. ఇది శాస్త్రం కాదుల్లో నిజంగా అయింది. హిమాయత్ సాగర్ చెరువుల లీడర్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు కదా, ఆ ఇంద్రభవనాల ఈడియోలు ఈ నడుమనే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. షేయి పార్టీ లీడరు పట్నం మహేందర్ రెడ్డి సార్ కూడా అక్కడ ఇల్లున్నది. చెరువొడ్డుకు మంచిగా ఓ గట్టు మీద కట్టుకున్నాడు. దాన్ని ఎప్పుడు కూలగొడతారని అడిగితే సారు ఏమంటున్నాడో చూడుండ్రి. త్రిభువన్ జీవోలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక మీరు పెద్దోళ్ళు ఉన్నారు, అంతా దాంట్లో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో నాది ఇంత అంటున్నారు. వాళ్ళ దాంట్లో పోయి చూస్తే నాకు చిన్నది. పాపం సారు చిన్న బంగ్లా కట్టుకున్నాడట. కానీ చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, లీడర్లు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారని చెప్తున్నాడు. వాళ్ళై కూలగొట్టినాకనే ఆయన తానికి రావాలట. కానీ మొన్న పొంగులేటి సారేమో నా ఫామ్ హౌస్ మొత్తం నా పట్టా జాగలనే కట్టుకున్నా, చెరువు జాగల కట్టుకోలేదని చెప్పిండు. V6 వివేక్ కూడా అట్లనే చెప్పిండు. కానీ ఇప్పుడు పట్నం సారు చెప్తున్న లెక్క చూస్తే సర్కారులున్న చాలా మంది ఇండ్ల మీదికి రంగనాథ్ సారు బుల్డోజర్లు తోల్కపోవాలి కావచ్చు. కానీ పాపమని పార్టీలకు రాణిస్తే మా ఇండ్ల మీదనే సూటి పెట్టిండని మంత్రులు, ఎంపీలు, షేయి పార్టీ లీడర్లు మస్తు కోపం చేస్తున్నారట పట్నం సారు మీద. అట్లా కాదు సారు, ఎవరెవల ఇండ్లున్నాయో కాగితం మీద రాసి అడ్రస్, పిన్ కోడ్ నెంబర్ కూడా రాసి రంగనాథ్ సార్కి ఇయ్యండ్రి. లేకపోతే అన్ని బంగ్లాల తానికి పోయి గూగుల్ మ్యాప్ తోని లొకేషన్ పంపిండ్రి, జల్దిన పని అవుతుంది. ఈడికి అడిటన 15-20 రోజులైతున్నా ఆ సార్కు ఆ బంగ్లాల అడ్రస్ దొరుకుతలేదట. అందరికి లోన్లు మాఫీ చేసినాం. వ్యవసాయం చేసేటోళ్ళందరికీ లోన్లు మాఫ్ అవుతాయి. ఏం ఫికర్ చేయకుండ్రి. డిసెంబర్ 9కే చేస్తామని చెప్పి 15 ఆగస్టు దాకా గుంజుకపోయినాం. అందరికీ చేసినామని చెప్తాం, మళ్ళీ అందరికీ చేస్తామని చెప్తాం. అయిపోయిందని మేమే అంటాం, కాలేదని మేమే అంటాం. ఈ మాటలని ఎవరు అనుకుంటున్నారు? మన సర్కారు వాళ్ళయి. అడిగితే కొడతాం, మాట్లాడితే తిడతామన్నట్టే ఉన్నది. పోండ్రి సర్కారు వాళ్ళ కదా. లోన్ల మాఫీ కాలేదని మస్తు మంది రైతులు బాధపడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి లొల్లి వేస్తున్నారు. అందరికీ మాఫీ చేస్తామని పావుల మంది కూడా చేయలేదని మస్తు గరం మీద ఉన్నారు. కొన్ని దినాల సంధి ఏడ చూసినా అవే ధర్నాలు కానొస్తున్నాయి. ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా రైతన్నలు ధర్నా చేసిండ్రు. అటు దిక్కొచ్చిన వ్యవసాయ మంత్రి తుమ్మల సారును ఆపిండ్రు. సారు జరమా తిప్పల చూడుండ్రి, మాఫీ చేయండి అని అడిగిండ్రు. కానీ సారేం చేస్తున్నాడో చూడుండ్రి. అగ చూసిండ్రా సారు ఎట్లా చేస్తున్నాడో? అడిగినోళ్ళనే కొట్టబోతున్నాడు. ఇదేం పాపముల్లా?
అప్పట్లో రైతు బంధు పైసలు అడిగితే కోమటిరెడ్డి సారు చెప్పుతోని కొడతామన్నాడు. ఇప్పుడు లోన్ల మాఫీ సంగతి ఏందని అడిగితే తుమ్మల సారు చెయ్యితోని కొడతామన్నాడు. ఇంకో ముచ్చటేందంటే మాఫీ గానోళ్ళ తిప్పలేందో అరుచుకోమంటే సార్ ఏం చెప్తున్నాడో చూడుండ్రి. 2 లక్షలు ఉంటే వేస్తా, నువ్వు 50,000 కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు, లోన్ రాదు. నువ్వు ఎంత కడితే అంత. కానీ కట్టకపోతే 10,000 ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు, లోన్ ఇవ్వడం. దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులైనట్టు కాదు. సారు సల్లగుండా అయ్యకే అంబలి దొరుకుతలేదంటే కొడుకొచ్చి బిర్యానీ ముచ్చట చెప్పినట్టే ఉన్నది కదా. 20-30 వేలున్నా మాఫీ కాలేదని రైతులు అడుగుతా అంటే సారేమో 2 లక్షల ముచ్చట మాట్లాడుతున్నాడు. ఇదంతా కాదు సారు, అసలు ఎంతమందికి చేసిండ్రు, ఎంతమందికి చేస్తారు, ఏ లెక్కన చేస్తున్నారో చెప్పి జల్దినా ఓడగొట్టుండ్రి. ఇగో చేస్తాం అవో చేస్తామని తుమ్మ వంక సాగినట్టే సాగియకుండ్రి. మళ్ళీ 5 ఏళ్ళు మమ్మల్ని పరేషాన్ చేయకుండా అని వ్యవసాయం చేసేటోళ్ళు అంటున్నారు. అగో అప్పట్లో మన రాజముద్ర మారుస్తామని రేవంత్ సారు చెప్పిండు కదా, ఏమైంది అసలు? ఆ పని ఎక్కడ దాకొచ్చింది? అయిపోయిందని అన్నారు. సీఎం సారు మస్తు బిజీ మీటింగ్లు పెట్టిండ్రు, మరి ఏం సప్పులు లేదు. అసలు మార్చిండ్రా పాతదే ఉన్నదా? రాజముద్రను సర్కారు వాళ్ళు మార్చిర్రో లేదో గాని సర్కారు ఆఫీసర్లు మాత్రం మార్చిర్రులో. అయిపోయింది, కొత్త రాజముద్ర బొమ్మ గీయించినాం, తయారు చేయించినామని రేవంత్ సారు అప్పట్లో మస్తు చెప్పుకున్నాడు. హాలీలతోని మీటింగ్లు పెట్టి ఇయాలో రేపో బయటికి ఈడుస్తామన్నాడు. నడిమిట్లను బొమ్మ బయటకు వచ్చింది. మరి సారు అంతగానో మీటింగులు పెట్టిందంటే అదే అసలు బొమ్మ కావచ్చునని అనుకున్నారట వరంగల్ కాడ ఆఫీసర్లు. ఎల్ఆర్ఎస్ కోసం ఓ కౌంటర్ పెడితే ఆ ఫ్లెక్సీ మీద కొత్త బొమ్మ పెట్టిండ్రు. అగో ఇదేంది, మన చార్మినార్ లేదు, కాకతీయుల తోరణం లేదు, అవి లేకుండా రాజముద్ర తయారు చేసిడేందని సోషల్ మీడియాలో అందరూ అరుచుకున్నారు. నేను ఏలు చూపిస్తే నా కిందున్న ఆఫీసర్లు కొండబాకుడు కాదు, కొండను బీకొస్తున్నారని రేవంత్ సార్ కూడా పరేషాన్ అయింది కావచ్చు ఇది చూసినాక. మరి రేవంత్ సారే చెప్పిండో లేకపోతే ఆఫీసర్లకు సార్ మీద ప్రేమతోటి చేసిండ్రో గాని పెద్ద పెంటనే అయింది. అందరూ అరుచుకునే వరకు మళ్ళా పాత రాజముద్రనే పెట్టి కొత్తగా పోస్టర్ తయారు చేయించిండ్రు. కానీ మీదున్న పెద్ద ఆఫీసర్లు చెప్పకుంటే కిందున్నోళ్ళు ఇట్లెందుకు చేస్తారు చెప్పుండ్రి? కాకతీయుల తోరణం చార్మినార్ లేకుండా రాజముద్ర తయారు చేసి బయటికి ఇడిస్తే పబ్లిక్ ఏమనుకుంటారు అనేది తెలుస్తుందనే ఇట్లా చేసిండ్రని బయట మాట్లాడుకుంటున్నారు. ఏం బ్యాంకులో ఏమో పోండ్రి, మనమేమో పైసలు దాచుకుంటాం, వాళ్ళేమో ఆ ట్యాక్సులు ఈ ఛార్జీలని పైసలన్నీ గుంజుకుంటారు. ఇక లోన్లకి ఇస్తే కాడే చిన్నగా పరేషాన్ చేయరు, గంట సేపు అడిటైనా అడ్డికి పావుచేరు వసూలు చేస్తారు. కానీ ఈసోంటి ఎల్లకాలం నడుస్తాయా చెప్పుండ్రి? నడవాయి కదా. కరీంనగర్ కాడ అసొంటిదే అయిందట. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషవ కొట్టిందనే సామెత ఎరికే కదా. కరీంనగర్ కాడ అదే అయ్యిందుల్లా. మనం ఏదన్నా లోన్ కట్టుడు ఆలస్యం అయితే బ్యాంకోళ్ళు ఎట్లా చేస్తారు? దాని మీద వడ్డీకి వడ్డీ వసూలు చేస్తారు. కానీ వాళ్ళు పైసలు కట్టే కాడ మాత్రం వెనక ముంగటే చేస్తున్నారట. కరీంనగర్ లా ఓ తాన రూమ్ కిరాయికి తీసుకొని స్టేట్ బ్యాంకు ఏటీఎం పెట్టిండ్రు. కానీ కొన్ని దినాల సంది కిరాయి కడతలేరట. అడిగి ఓనర్ కు యాస్టకొచ్చినట్టున్నది. ఇట్లా ఇనేటట్టు లేరని తాళం వేసి తాళం చేయి జేబులేసుకొని పోయిండు. కిరాయి కట్టలేదు, అందుకే తాళం వేస్తున్నానని రాసి ఓ కాగితం కూడా అతికిచ్చిండు. ఆయన ఎవరో గాని ఎంత మంచోడు, బ్యాంకుల లెక్క చెప్పా చేయకుండా పైసలు గుంజుకోలే, బాజాప్తా కాగితం రాసి తాళం వేసిండు. కానీ అసలు ముచ్చట సమజైతలేదు పోండ్రి. ఏటీఎం కార్డు వాడినందుకు నెలకింతనని మన అకౌంట్లకెళ్లి పైసలు గుంజుతారు. మరి ఆ పైసలని ఏం చేస్తున్నారో ఏమో, ఎవరు అడుగుతలేరు తీయని జేబులకి వేసుకొని పోయిండ్రా ఏందని పైసలు తీసుకుంటానికి ఆ ఏటీఎం దానికి వచ్చిన వాళ్ళు అంటున్నారు. సర్కారు బ్యాంకు కదా అట్లనే ఉంటదని ఇంకొందరు అంటున్నారు. అప్పుడప్పుడు ఇట్లా అయితేనే మన తిప్పలు కూడా బ్యాంకు వాళ్ళకి తెలుస్తాయి కదా అని జోకులు వేస్తున్నారు. ఇవి 5 ముచ్చట్లు. ఇంక నీ ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా.